సో గండికోటకి వెళ్ళే ఆన్ ది వేలోనే మనకు కొత్తగా ఒక టూరిస్ట్ ప్లేస్ అయితే వచ్చింది, అదే బిళ్ళ స్వర్గం కేవ్స్ అని చెప్పి. అదిరిపోయింది. లాస్ట్ 8 months నుండే ఈ ఏపీ టూరిజం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి అయితే వెళ్ళింది. సో మంచిగానే డెవలప్ అయితే చేస్తున్నారు, రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ నేచర్ మధ్యలో ఈ కేవ్స్ అదిరిపోయినాయి. సో అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్కి వచ్చేసి ఐ థింక్ 30 రూపీస్ అయితే ఉంది ఎంట్రన్స్ టికెట్ ప్రైస్ అయితే. సో ఇది సో న్యాచురల్గా ఏర్పడ్డాయి ఈ కేవ్స్ అయితే. ఒక 400 meters వరకు లోపలికి బై వాక్ చేసుకుంటే వచ్చింటున్నారు. సో ఇదే అన్నమాట బిళ్ళ స్వర్గం కేవ్స్. అదిరిపోయింది వ్యూస్. లోపలికి వెళ్ళే కొద్ది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది ప్లేస్, కొత్తగా వచ్చింది కదా. చాలామంది కూడా గండికోటకు వచ్చేవాళ్ళు ఈ ప్లేస్ని అయితే అందరూ మిస్ చేస్తుంటారు. సో మిస్ చేసుకోకండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, నాకు వచ్చేసి ఈ ట్రిప్ వచ్చేసి పర్ఫెక్ట్ ప్లానర్స్ ట్రావెల్ కంపెనీ వాళ్ళు అయితే స్పాన్సర్ చేశారు. సో వాళ్ళు వీకెండ్స్ ట్రిప్స్ కూడా ఉంటాయి మనకి గండికోటకి సంబంధించినవి. సో మీరు కూడా గండికోటకి వెళ్ళాలి వీకెండ్స్లో అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళు అందరిస్తారు. సో వెళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి. ఈ బిళ్ళ స్వర్గం కేవ్స్ కూడా ఆ ప్యాకేజ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ కంపెనీ ప్యాకేజ్లో వచ్చి లైక్ ఇలాంటి హిడెన్ జెమ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయండి గైస్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, న్యాచురల్గా వేరుపడ్డాయి. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ప్లేస్ చూడు, అసలు భలే వచ్చింది కదా షేప్ కూడా న్యాచురల్గా. అసలు మస్తుందిరా లొకేషన్ మాత్రం. ఇక్కడ అంతా బాగుంది కానీ జర ఈ గబ్బీలాలో ఒకటి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. కొంచెం మన టూరిస్టులు వచ్చిపోతుంటే అవి కూడా వెళ్ళిపోతాయి కాబట్టి మనకంతగా ఏముండదు. మన వాళ్ళు ఏదో గుహలోకి ఎక్కుతున్నారేంటి. సో ఇదైతే ఇలా ఉంది. ఇక్కడ ఏముంది, లోపలికి వెళ్ళడానికి ఉందా, వ్యూ ఉందా ఆడ లోపలికా? బిళ్ళ స్వర్గం గుహలు, దీని అమ్మ పేరు పలకనికి తొందర వస్తలేదు, అలవాటు కాలేదు ఇంకా. సో ఈ బిళ్ళ స్వర్గం గుహలు అయితే మనకి బేతంచెర్ల విలేజ్ అయితే జస్ట్ ఒక 5 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. సో మన గండికోట వెళ్ళే రూట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అయినాం అనుకో ఈ ప్లేస్ కూడా చూసుకొని గండికోటకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. దీని పక్కన మనకి ఇంకోటి అరుంధతి ఫోర్ట్ కూడా ఉంది. అరుంధతి ఫోర్ట్ చూసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు అయితే గండికోట అయితే రీచ్ అయినా లోపలికి. పోంపా మరి పద, చలో ప్లీజ్ స్విచ్ ఆన్ ది టార్చ్. ఏం కదా రే, ఇడ బాయ్ లేదు ఏం లేదు బే, గబ్బిలాలు ఉన్నారా అది కొట్టరా బెదురుతుంది మనుషులకు. అవు కదా అవలేగాడు ఏది రారే తు పైలే. ఏం చేస్తున్నారు రైడా? ఏం తిరిగినావురా నువ్వు? కూర్చుంటే నాకు ప్రాబ్లం రా, అదంతేరా బాబు. నువ్వు సౌండ్ ఇంజనీర్ అయితే ఉంటుంటా మామా. మామా జాగ్రత్త, అదిదా మ్యాటర్. మా వాళ్ళతో వస్తాయి, మామూలుగా ఉండదు. ఫ్రెండ్స్ ఈరోజు ఏడుకు వచ్చినాం తెలుసా? మేము ఏడుకు వచ్చినాం మొత్తం చెప్పు. అంతే, బిళ్ళ స్వర్గం మొత్తం చెప్పురా. బిళ్ళ సొరంగం,
వీడు సొరంగం అంటున్నాడు. బిల్లా స్వర్గం గుహం. స్వర్గం గుహం నీది. బిల్లా ఆ, గుహాలు. అంతేనా? బోల్ బోల్ బిల్లా స్వర్గం చెప్పు. నువ్వు చెప్పు. ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు రా మరి ఇక్కడికి? బిల్లా గుహ. సో మొత్తానికైతే మా బిల్ల స్వర్గపు గుహలో అదే మా బిల్ల స్వర్గపు గుహలు నేను చెప్పేది. విజిటింగ్ అయితే అయిపోయింది. వీఆర్ గోయింగ్ బ్యాక్. ఇదే మన బిల్ల స్వర్గపు గుహలు. లోపలికి అయితే వెళ్ళొచ్చిన. సో లొకేషన్ అయితే బాగుంది. సో వీకెండ్స్ టైంలో వచ్చి విజిటింగ్ అయితే చేసుకోవచ్చు. మేబీ వ్లాగ్స్ అయితే లెంతీగా వస్తే మాత్రం ఒక 2-3 పార్ట్స్ అయితే వెళ్తాయి. ఎందుకంటే అరుంధతి ఫోర్ట్ ఉంది, గండికోట ఉంది, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బెలూన్ కేవ్స్ ఉంది. చాలా ఉన్నాయి ప్లేసెస్ మనం విజిటింగ్ చేయాల్సినవి. కాకపోతే 2 days ట్రిప్ కాబట్టి మ్యాక్సిమం మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అదే మీతో షేర్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడికి రావాలి, కేవ్స్ దగ్గరికి రావాలంటే తెలుసు కదా, పర్ఫెక్ట్ ప్లానర్స్ ట్రావెల్ కంపెనీ వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. సో వాళ్ళ వాట్సాప్ నెంబర్. సో వెళ్ళైతే వాళ్ళకి హాయ్ అని పెడితే ఈ ప్యాకేజ్కి సంబంధించిన PDF ఫైల్ మొత్తం కూడా మీకు సెండ్ చేస్తారు. మిస్ చేసుకోకండి. సో అతి తక్కువ బడ్జెట్లో మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లోనే వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు ఈ హిడెన్ ప్లేసెస్ని. అదనమాట సంగతి. కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ లైక్ చేయండి. అండ్ ఈ ప్లేస్ ఎలా అనిపించింది, ఎవరెవరు చూసారు ఈ ప్లేస్ని ఇంతకుముందు, ఎవరైతే చూడాలనుకుంటున్నారో మీ కామెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. నెక్స్ట్ ప్లేస్లో వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బిర్లా స్వర్గం కేవ్స్ గైస్. బాయ్ బాయ్, సీ యూ.